పేద వర్గాల ప్రజలకు సొంత ఇంటి కల నెరవేర్చాలనే సంకల్పంతో వారి బడ్జెట్ ప్రకారం అతి తక్కువ ధరల్లో టిట్కో గృహాలను 2014లో అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టింది. ప్రభుత్వం పేదలకు ఇల్లు ఇవ్వాలని టిట్కో ఇల్లు ఇచ్చినా ఉపయోగం లేని పరిస్థితి నెలకొంది. టిట్కో గృహాల్లో మౌలిక వసతులు కరువయ్యాయి. నివాసానికి అనుకూల వాతావరణం అక్కడ లేకపోవడంతో లబ్ధిదారులు జీవనం సాగించేందుకు ఆసక్తి చూపడం లేదు. ప్రస్తుతం తిరిగి అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వంలో టిట్కో పరిస్థితి మారుతుందా అని లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. పేదలకు ఇల్లు నిర్మించి ఇవ్వాలనే ఉద్దేశంతో టీడీపీ ప్రభుత్వంలో మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో టిట్కో గృహాల పేరుతో ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టారు. తర్వాత ప్రభుత్వం మారడంతో అవి అలానే ఉండిపోయాయి. వైసీపీ ప్రభుత్వం వాటిని లబ్ధిదారులకు ఇచ్చేందుకు ఆర్భాటంగా కార్యక్రమాలు నిర్వహించింది. ఇళ్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియను చేపట్టింది. కర్నూలు జిల్లా పరిధిలో నగరంలోని జగన్నాథకట్టుతో పాటు ఆదోని, ఎమ్మిగనూరులో ఇళ్ల నిర్మాణం చేపట్టారు. కర్నూలు నగరంలోని జగన్నాథఘట్టు వద్ద 10,000 గృహాల నిర్మాణం పూర్తయింది. ఆ టిట్కో ఇళ్లకు జగనన్న నగర్గా నామకరణం చేసి గతంలో మున్సిపల్, ఆర్థిక, కార్మిక శాఖ మంత్రులు ప్రారంభించారు. కర్నూలులో నిర్మించనున్న 10,000 ఇళ్లలో 300 చదరపు అడుగులకు సంబంధించి 3,888 ఇళ్లు, 300 చదరపు అడుగులకు సంబంధించి 1,904 ఇళ్లు, 430 చదరపు అడుగులకు సంబంధించి 4,208 ఇళ్లు నిర్మించనున్నారు. అధికార లెక్కల ప్రకారం వాటిలో 4,500 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. వాటిని లబ్ధిదారులకు ఇచ్చే కార్యక్రమాన్ని గతంలో మంత్రులు చేపట్టారు. లబ్ధిదారులకు పంపిణీ చేసిన ఇళ్లల్లోనూ సగానికి పైగా వాటిలో పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పించలేదు. ఫ్యాన్లు, లైట్లు వంటి పనులు ఇంకా పూర్తి కాలేదు. చాలా వాటికి కిటికీల అద్దాలు పగిలిపోయి దర్శనమిస్తున్నాయి. ఆదోనిలో 4,704 గృహాలను నిర్మించారు. కొన్నింటిలో ఫ్లోరింగ్, పెయింటింగ్ పనులతో పాటు విద్యుత్ సౌకర్యం ఏర్పాటు ఇంకా పూర్తి కాలేదు. రెండో విడతలో మంజూరైన 3,500 ఇండ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపిన తర్వాత ప్రభుత్వం మారడంతో ఆ గృహాలను పూర్తిగా రద్దు చేశారు. టిట్కో గృహ సముదాయాల పరిసరాల్లో రోడ్లు, డ్రైనేజ్, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయలేదు. నీటి సౌకర్యం కూడా కల్పించలేదు. ఎమ్మిగనూరులో శివన్న నగర్లో 2,240 మైనారిటీ కాలనీలో 1,024 ఇళ్లను ఇప్పటికీ పూర్తి చేశారు. రెండో విడతలో మంజూరైన ఇళ్లు పునాదులకే పరిమితం కాగా మూడో విడతలో మంజూరైన 1,796 ఇళ్ల నిర్మాణం అసలు ప్రారంభమే కాలేదు. నీటి వసతి కూడా అక్కడ ఏర్పాటు చేయలేదు. గృహాల మధ్య ముళ్ల కంపలు ఏపుగా పెరిగిపోయాయి. సీసీ రోడ్లు పగుళ్లు ఏర్పడి పొంగిపోయాయి.
అలాగే నంద్యాల జిల్లా పరిధిలో నంద్యాల, ఆలగడ్డ, డోన్లో నిర్మాణాన్ని చేపట్టారు. నంద్యాలలోని నందమూరి నగర్లో 3,904 ఇండ్లు, ఏలూరు మెట్ట వద్ద 2,272 ఇండ్లు, ఎస్ఆర్బీసీ కాలనీలో 3,824 ఇండ్లను నిర్మించారు. ఆలగడ్డలో 1,296 ఇళ్లు, డోన్లో 306 ఇళ్లను కట్టించారు. అయితే ఎక్కడ కూడా లబ్ధిదారులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించలేదు. ఈ ఇళ్లకు విద్యుత్తు, మంచినీటి సౌకర్యం, డ్రైనేజ్, రోడ్డు వంటివి ఏర్పాటు చేయలేదు. పిల్ల నిర్మాణం పూర్తయి ఏళ్లు గడుస్తున్నా శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో పూర్తయిన ఇళ్లను కరోనా సమయంలో క్వారంటైన్లుగా ఉపయోగించడంతో ప్రస్తుతం అవి నివాసానికి అనుకూలంగా లేవు. దీంతో లబ్ధిదారులు వాటిలో నివాసం ఉండాలంటే ఆసక్తి చూపడం లేదు. ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో టిట్కో గృహాల పరిస్థితిని మార్చి లబ్ధిదారులకు అనుకూలంగా తయారు చేస్తారా అని లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం టిట్కో గృహాల పేరుతో ఇండ్లను కేటాయించిన వాటిలో మౌలిక వసతులు లేక, నివాసానికి అనుకూలంగా లేకపోవడంతో అద్దె ఇళ్లల్లోనే జీవనం సాగిస్తున్నారు. నెలకు 4 నుంచి 5,000 రూపాయలు అద్దెలు చెల్లించుకోలేక అవస్థలు పడుతున్నారు. అంతేకాదు, టిట్కో గృహాల నిర్మాణం కొరకు బ్యాంకులిచ్చిన రుణాలను బ్యాంకు వారి ఒత్తిడితో చెల్లించలేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. సొంత ఇంటి కల నిర్మాణం కోసం ప్రభుత్వం అతి తక్కువ ఖర్చుతో రుణ సదుపాయం కల్పించి ఇళ్ల నిర్మాణం పూర్తి చేసినా వాటిని లబ్ధిదారులకు అందించడంతో పాటు మౌలిక వసతులు ఏర్పాటు చేయకపోవడంతో అటు బ్యాంకర్లకు, ఇటు ఇంటి అద్దెలు చెల్లించుకోలేక తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నామని, ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకుని త్వరితగతిన లబ్ధిదారులకు టిట్కో సముదాయాల్లో మౌలిక వసతులు కల్పించి జీవన యోగానికి అనుకూలంగా మార్చి ఇవ్వాలని లబ్ధిదారులు కోరుతున్నారు. గమనిస్తే గత తెలుగుదేశం ప్రభుత్వంలో టిట్కో ఇళ్ళు నిర్మించడం జరిగింది. మన జిల్లాకు సంబంధించి ఎమ్మెల్యేలు, ఆదోని, కర్నూలు ప్రాంతాల్లో నిర్మించడం జరిగింది. అయితే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వచ్చింది. వైసీపీ ప్రభుత్వంలోన కేవలం అందరికీ కూడా మీకు అందరికీ అకౌంట్లో ఓపెన్ చేయండి అని చెప్పి బ్యాంకుల్లో అకౌంట్లో ఓపెన్ చేయించారు. అదేవిధంగా మీకు మీ ఇల్లు మీకు హ్యాండ్ చేస్తామని చెప్పారు. కానీ ఆ పరిస్థితి వాళ్ళు చేయలేదు. అదేవిధంగా ఈరోజు చూడండి, తెలుగుదేశం ప్రభుత్వం గతంలో రానప్పుడు ఏం చెప్పింది, మేము వచ్చిన వెంటనే మీకు ఇళ్లను టిట్కో ఇళ్లను మీకు ఇస్తాము, మీరు ఎటువంటి బ్యాంకులో పూడ్చుకోవడం అవసరం లేదని చెప్పారు. కానీ ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఇప్పుడు దాకా టిట్కో ఇళ్లకు సంబంధించి ఏం మాట్లాడడం లేదు. ఇప్పటికైనా తెలుగుదేశం ప్రభుత్వం స్పందించి వెంటనే ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెనూరు, ఆదోని, కర్నూలు ప్రాంతంలో ఉన్నటువంటి టిట్కో ఇళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేసి పేద ప్రజలకు అందజేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. విభజన అయిన తర్వాత కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన టీడీపీ ప్రభుత్వం వచ్చింది. వచ్చిన కొన్ని రోజుల తర్వాత టిట్కో ఇండ్లు కట్టించినారు. అయినా లబ్ధిదారులకు దాని తర్వాత ప్రభుత్వం టీడీపీ పోయిన తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చింది. ఆ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత టిట్కో ఇండ్లకి కలర్ మాత్రమే కొట్టారు. కానీ ఎవరికి వాళ్ళ లబ్ధిదారులకైతే ఇంతవరకు అలాట్మెంట్ చేయలేదు. మళ్ళీ మన టీడీపీ ప్రభుత్వం కొత్తగా వచ్చింది. వాళ్ళు కూడా ఈ యొక్క లబ్ధిదారులకు కొంచెం దయ ఉంచి ఎవరైతే లబ్ధిదారులతో డబ్బులు కట్టించుకున్నారో ఆ యొక్క లబ్ధిదారులకు వెంటనే టిట్కో ఇళ్లను ఇస్తే బాగుంటుందని మేము కొత్త ప్రభుత్వానికి కోరుకుంటున్నాం. చాలామంది ఆశ పెట్టుకొని కూడా ఉన్నారు. ప్రభుత్వం మారింది. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారే ఆ ఇల్లు కట్టించినారు. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చింది, ఖచ్చితంగా ఇస్తారని కోటి ఆశలతో ఆశ పెట్టుకున్నారు. ఇప్పటికైనా కూడా ప్రభుత్వం వెంటనే స్పందించి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఇక్కడ నంద్యాల కానివ్వండి, ఆదోని కానివ్వండి, కర్నూలు కానివ్వండి, మంచిగా ఎమ్నూరు మంచిగా అయితే కట్టించినారు ప్రభుత్వం. అప్పుడు 2014లో నుంచి 18 వరకు కట్టించినారు. అలాట్మెంట్ చేసే ముందర ప్రభుత్వం రాలేకపోయింది. వైసీపీ వచ్చింది. వైసీపీ వచ్చిన తర్వాత ఇస్తామన్నారు కానీ ఖాళీ ఆ ఇండ్లకు కలర్ మాత్రమే కొట్టినారు. కానీ ఇండ్లు అయితే అలాట్మెంట్ చేయలేదు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం దీనిపైన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్పందించి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ పైన దయ ఉంచి మీరు
ఎవరికి ఇల్లు కట్టినారో అది వెంటనే ఇమ్మీడియట్లీగా మున్సిపల్ కమిషనర్ గారికి అలాట్మెంట్ చేయమని నేను మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారికి కోరుతున్నాను. నమస్తే. రాష్ట్రంలో టిడ్కో ఇండ్లు గత ప్రభుత్వము నిర్మించడం అభినందనీయమే. కానీ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి రంగులు వేసుకున్నారు తప్ప అవి ప్రజలకు పంపిణీ చేద్దామనేటువంటి స్పృహ లేకుండా పోయింది. రంగుల మీద ఉన్న శ్రద్ధ ప్రజలపైన లేదు వీళ్ళకు, కాబట్టి ప్రజలు బుద్ధి చెప్పినారు. మరి ఈ ప్రభుత్వం వచ్చినాకన్నా స్పందించాలి కదా. వార్తలేమో వస్తున్నాయి, మంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు, ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తామని. స్పష్టంగా ఫలానా తేదీ లోపల పేదవాళ్ళందరికీ టిడ్కో ఇండ్లు పంపిణీ చేస్తాము, మరమ్మతులు చేస్తాము, రోడ్లు వేస్తాము అని చెప్పాలి కదా. అలాగే బ్యాంకుల్లో కోట్ల రూపాయల వడ్డీ పైన వడ్డీ పెరుగుతూ ఉంది. ప్రజలకు కొంతమందికి నోటీసులు వస్తూ ఉన్నాయి. ఎవరు భరించాలి అదంతా? ప్రజలను ఎందుకు ఇరికిస్తారు? ప్రజలకు రేపు పొద్దున బ్యాంకు వాళ్ళు వచ్చేసి ప్రజలకు ఎవరికైతే మీరు ఇల్లు కేటాయిస్తారో ఆ ఇల్లు మీరు వడ్డీకి వడ్డీ పెరిగిపోయింది, మీరు లోన్ కట్టలేదు కాబట్టి మేము ఇండ్లు ఏలమేస్తామంటే ఎవరు కాపాడతారు ప్రజలను? కాబట్టి మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం, చంద్రబాబు నాయుడికి కోరుతా ఉన్నాం, వెంటనే స్పందించి సక్రమైనటువంటి నిర్ణయం తీసుకోండి. ప్రజలు ఇప్పటికి 5 సంవత్సరాలు ఎదురు చూశారు, ప్రజలకు ఓపిక లేదు. వెంటనే మీరు ఇళ్ళ పంపిణీ చేయాలని చెప్పి మేము పట్టణ పౌర సంక్షేమ సంఘం బాధ్యులుగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇరిగినేని పుల్లారెడ్డి, కర్నూలు.